రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఏకంగా కూడుకొని ఉన్నాం ఈరోజు. అయితే మరి ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాము అని అంటే స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పుకోబోతున్నాం. నేను నిన్న కొన్ని వాక్యాలు కొన్ని మాటలు చెప్పాను నిన్న రాత్రి ఉపవాస కూడికలో. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చి నిన్నటితో ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు అయింది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి. స్వతంత్రం అంటే వారు అప్పటిదాకా ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. వారి నుండి మనకి విముక్తి కలిగింది. అయితే ఈ స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం కోసం పోరాడే క్రమంలో పోరాడే వాళ్ళ గుంపులో క్రైస్తవులు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు అనంటే వాళ్ళు అందరికీ తెలిసేటట్టు ముందు లేకపోయినా వాళ్ళ హస్తం మాత్రం ఉంది ఖచ్చితంగా. వాళ్ళు ఎవరో తెలుసుకుందాం మనం. అయితే ఇంకొక విషయం, 2 అంశాలు తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటి అని అంటే అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా ఇంట్లో? అందరూ ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు? ప్రార్థన చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటారు? ఇది కావాలి, ఇది జరగాలి, ఇక్కడికి వెళ్తున్నాము, జాగ్రత్తగా చూడండి, అంతేగా మన ప్రార్థనలు. అయితే దేవుడు ఇంకొక విధంగా కూడా ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. మన ప్రార్థనలో ఇవి కూడా ఉండాలంట. చూద్దాం అవేంటో. 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మొదటి తిమోతి 2:2 రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనములను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఎవరి కోసం చేయాలి? మళ్ళీ చదువుదాం పెద్దగా, వాళ్ళకు కూడా వినిపించాలి, మీకు అర్థం అవ్వాలి. ఆంటీ చదివే ప్రతిదీ మీకు అర్థం కాబట్టి మళ్ళీ అడగండి చదివిద్ది. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనములను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అంటే తెలీదా మనుషులకి ఇలా చెయ్యాలని? తెలియదు. అందుకు పౌలు గారు తిమోతి గారికి రాస్తూ చెప్తున్నారు ఏమని? అధికారుల కొరకు ప్రార్థన చెయ్యాలి, వారి కొరకు ప్రార్థన చెయ్యాలి, వారు పరిపాలించేటప్పుడు ప్రార్థన చెయ్యాలి, కొరకు ప్రార్థన చేయాలి, వారి పరిపాలన గురించి ప్రార్థన చేయాలి. వారు మనకి ఉపకారం చేసేటప్పుడు వారికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులుగా కూడా ప్రార్థన చేయాలంటే మన ప్రార్థనలో ఇంకొకటి ఉండాలి. ఏంటది? అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అప్పట్లో రాజుల పరిపాలన ఉంది, మరి ఇప్పుడు మంత్రులు, ప్రజా పరిపాలన. ఇప్పుడు ప్రజలు ఎన్నిక చేస్తేనే అధికారులు ఎన్నిక పడతారు. కానీ అప్పట్లో రాజవంశం మాత్రమే రాజరికానికి వెళ్తుంది. ఇప్పుడు అదేం లేదు, ప్రజలు మొత్తం. సో ఇప్పుడు మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి? మన ఎమ్మెల్యేల గురించి, ఎంపీలు, పిఎంలు, కార్పొరేట్లో ఉన్నటువంటి వారు, వీళ్ళందరి గురించి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇంకో మాట చూద్దాం. రోమా పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. రోమా 13:1. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప
మరి ఏదియు ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ప్రతి అధికారి వాళ్ళ స్థానంలో ఉన్నాడు అని అంటే కారణము దేవుడు వారిని అక్కడ ఉంచాలి అనుకున్నాడు, ఉంచాడు. ప్రతి దానికి కారణం ఎవరు? దేవుడు. కాబట్టి మనం అధికారులకు లోబడి ఉండాలంట. వాళ్ళకి లోబడి ఉండి వారు చెప్పినది చేస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. తర్వాత సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 21:1. యెహోవా చేతిలో యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. చాలు చాలు. అసలు ఇది అర్థం చేసుకుంటే అంత భయంకరంగా ఉంటుందో ఈ మాట. ఇంకోసారి చదువుదాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలో ఉన్నది. ఆయన తన చిత్తానుసారంగా దాన్ని తిప్పుతాడు. రాజు హృదయం అంటే ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆయన ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అట్లా తిప్పుతాడంట. గొప్ప ఎగ్జాంపుల్స్ బైబిల్లో చాలా మంది ఉన్నారు. జ్ఞాని అయిన సొలొమోను గారి కుమారుడు రెహబాము, అతను యవ్వనస్తుడు. అధికారం చేతిలోకి వచ్చింది. తండ్రి చనిపోయిన వెంటనే ఎవరికి వెళ్ళిద్ది? కుమారులకి వెళ్ళిద్ది, కుమార్తెలకు వెళ్ళిద్ది, ఆ వంశం మొత్తం వెళ్ళిద్ది. కొడుకు చేతిలోకి వచ్చింది. కొడుకు యవ్వనుడు, ఏమీ తెలీదు పరిపాలించడం. కానీ పరిపాలించడం మొదలు పెడుతూ ఉంటే ఇజ్రాయేలీలందరూ కలిసి వచ్చి, అయ్యా మీ నాన్నగారు బతుకున్నప్పుడు మమ్మల్ని చాలా హింసించారు, బాధ పెట్టారు, మా భుజాల మోయనేనంత భారం పెట్టారు. నువ్వు వచ్చావు కదా, యవ్వనుడివి, కొడుకువి, నువ్వన్నా సరే మాకున్న శ్రమలు తీసేయ్యా అని అన్నారు. ఆహా సరే, ఓ 2 రోజుల తర్వాత రండి, ఆలోచన చేసి చెప్తా మీకు సమాధానం. సరే వెళ్ళిపోయారు. రెహబాము ఏం చేశాడు? కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాడు. రెహబాము వయసు వాళ్ళు కూడా, అరే ఇట్లా అడిగారు ప్రజలందరూ, వాళ్ళకి సమస్యలన్నీ తీసేయాలంట, నేనేం చెప్పాలి వాళ్ళకి? సరేరా, మిమ్మల్ని వాళ్ళు అడిగారు కదా ఇట్లా, నువ్వేం చెప్తావంటే తిరిగి, మా నాన్న మీ భుజాల మీద 100% బరువు వేశాడు కదా, నేను 200% వేస్తా. అట్లా చెప్పు. భలే ఉంటది. ఎవరు వీళ్ళు? యవ్వనులు. వీళ్ళకి ఏమైనా తెలుసా? తెలియదు. అట్లా చెప్పురా. సరే. మరలా తర్వాత సలహాదారులు ఉంటారు రాజుకి. వాళ్ళు వచ్చి, తప్పయ్యా అట్లా చెయ్యొద్దు, నిజంగానే మీ నాన్న వాళ్ళని బాధ పెట్టాడు, నువ్వేం చేయాలా? వాళ్ళ బాధలు తీసేయ్యా అని వాళ్ళు చెప్తే, లేదు నా ఫ్రెండ్స్ చెప్పిందే కరెక్ట్, నేను నా ఫ్రెండ్స్ చెప్పిందే చేస్తా అని చెప్పాడు. వెళ్ళాడు, నుంచున్నాడు. ఇదిగో మా నాన్న మీ మీద పెట్టిన భారం కంటే 2 భారం నేను మీ మీద పెట్టబోతున్నా. అందరు గుండె పగిలిపోయి ఏడుతున్నారు. వామ్మో ఏంటిది, ఉన్న రాజు మనల్ని అంత హింసిస్తే చెప్పకుండా హింసించాడు ఆయన. ఈయన ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎలా హింసిస్తాను అని చెప్పి. కోపం వచ్చి 12 గోత్రాలు ఇజ్రాయేలీలు అయితే 10 గోత్రాలు వేరుగా, 2 గోత్రాలు వేరుగా చీలిపోయారు అక్కడతో. అది ఎంత భారం అంటే 12 మంది అన్నాదమ్ముల్లో 10 మంది అన్నాదమ్ములు ఒక దిక్కుగా, 2 అన్నాదమ్ములు ఒక దిక్కుగా వెళ్ళిపోయారు. ఎందుకు అలా జరిగింది? ఇక్కడ ఏమనుంది? రాజు హృదయం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆయనకి ఇష్టం వచ్చినట్టు వారి హృదయాన్ని తిప్పుతాడంట. ఎందుకు తిప్పాడు ఆ విధంగా? జనాన్ని ఎందుకు విడగొట్టాడు అని అంటే, ఇంకొంచెం వెనక్కి వెళ్తే జ్ఞాని అయిన సొలొమోను గారు చేసిన పాపం గుర్తొచ్చింది. ఆయనకి 1000 మంది భార్యలు, 500 మంది ఉపపత్నులు. ఆయన ఎటువంటి రాజు అని అంటే జ్ఞానం కలిగిన రాజు. అటువంటి జ్ఞానం చుట్టుపక్కల ఎవరికీ లేదు, అంత గొప్ప జ్ఞానం. ఆయన ఈ జ్ఞానం ఎట్లాంటిది అని అంటే, ఒక 2 వ్యభిచారం చేసే స్త్రీలు వచ్చారు ఆయన దగ్గరికి.
వచ్చి వారికి మగబిడ్డ, చెరొక మగబిడ్డ పుట్టారు. ఒక ఆమెకు ఒక రోజు పుడితే ఆ తర్వాత రోజు ఈమెకు పుట్టారు. వాళ్ళు చక్కగా ఇంట్లో నిద్రపోతా ఉన్నారు. రాత్రి పిల్లాడిని పక్కన పెట్టుకుని నిద్రపోతా ఉంటే ఒక ఆమె ఏం చేసిందంటే నిద్రపోతే పిల్లాడి మీద పడుకుంది. ఊపిరాడక ఒక పిల్లాడు చనిపోయాడు. చనిపోయిన పిల్లాడిని చూసి ఆమె రాత్రి ఆ పిల్లాడిని బతుకున్న పిల్లోడి దగ్గర నుంచి చనిపోయిన పిల్లాడిని ఆమెకి ఇచ్చేసి మార్చేసుకుంది ఒక ఆమె. అది బ్రతుకున్న పిల్లాడి తల్లికి తెలీదు. లేచాక బ్రతుకున్న తల్లి పిల్లాడిని చూసి ఏంటి చనిపోయాడు, బలం లేకుండా ఏంటి వాలిపోతున్నాడు ఏందని చెప్పి చూస్తే తన కుమారుడు ఆమె దగ్గర ఉంది. లేదు నా కుమారుడు నాకు ఇచ్చేంటే, లేదు నా కుమారుడు నువ్వే చంపేసుకున్నావు రాత్రులు అని చెప్పి గొడవ ఆడుకుంటున్నారు. సరే మన ఇద్దరిది కాదు గొడవ, రాజు దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా మేమిద్దరము ఒకరోజు తర్వాత ఒకరోజు మగపిల్లల్ని కన్నాం. ఈ స్త్రీ తమ బిడ్డ మీద పడుకొని తన బిడ్డను చంపుకొని నా బిడ్డను తీసుకుంది. ఆ చేతిలో ఉన్న బిడ్డ నా బిడ్డ. ఆమె అంటనే లేదు ఈమె నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ, ఈమె చంపుకుందని చెప్పి ఇద్దరు వాదనలు అనమాట. మీరైతే ఏం చేస్తారు? చెప్పాలి, నోరు తెరిచి ఆలోచించాలి. మీరైతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎవరి బిడ్డ వాళ్ళకని మీకెట్ట తెలిసింది? పోలికలు చూస్తారా? పసిబిడ్డలకు పోలికలు ఏమైనా ఉంటాయి? అప్పుడే కొంచెం ఎదిగితే గాని పోలికలు రావు వాళ్ళకి. చూడటానికి పసిబిడ్డలు అందరూ ఒకే రకంగా ఉంటారు. అందుకే బొట్లు పెట్టేది వాళ్ళకి. బొట్లు పెట్టి గుర్తు కోసం పెట్టేవాళ్ళు అప్పట్లో. మరి ఎట్లా? ఇక రాజు ఏం చేశాడు చూసి, ఇలా వాదం చూసి, సరే ఆగండి, సైనికుల్లోకి తీసుకొచ్చి కత్తి తీసుకొని ఆ బ్రతుకున్న బిడ్డను రెండు భాగాలుగా చేయి, నువ్వు భాగం తీసుకొని ఇంటికి వెళ్ళండి. చనిపోయిన బిడ్డ తెల్లుండగా చేయండి తీసుకుంటా అంటాం. కానీ బ్రతుకున్న బిడ్డ తెల్లేమంటది వద్దు, కావాలంటే ఆమెను ఉంచుకోమని. నాకు మాత్రం అక్కడ బైబిల్లో వచ్చిన ఉంటది, ఆ తల్లి పేగు కదిలి ఈ మాట చెప్పిద్దంట. జ్ఞానం చూసారు ఎట్లున్నా? ఊహకు అర్థమైంది. అసలు అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడంట సొలొమోను. ఇక అప్పుడు ఇదిగో ఈమె నిజమైన తల్లి, బిడ్డని ఇచ్చేయండి అని నిజం తెలిసింది. ఇంత జ్ఞానాన్ని చూడటానికి వేరే వేరే దేశాల వాళ్ళు కూడా, రాజులు కూడా వచ్చి ఆ జ్ఞానాన్ని చూసి ఆయన కానుకలు, బట్టలు, వస్త్రాలు, స్థలాలు, మొక్కలు అన్ని ఇచ్చేవాడు. అయితే ఈ విధంగా ఆయన కొనసాగిస్తూ పాపంలో ఎక్కువ వెళ్తూ ఉండేవాడు. అంటే ఆయన ఏంటంటే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాడు అనమాట పాపాన్ని. పాపం చేస్తే ఏమైద్ది, పాపం ఎట్లా ఉంటది, దేవుడు చేయొద్దన్నాడు కరెక్టే, చేస్తే ఏమైద్ది, అదే చేసింది ఆయన. ప్రసంగి రాసింది ఆయనే. ప్రసంగి చెప్తున్న మాటలు, ప్రసంగి అని అంటే ఉపాధ్యాయుడు, టీచర్. ఒక రాజు టీచర్ అయ్యాడు మన కోసం. ఆయన 1000 మందిని భార్యలు చేసుకున్నాడు. అంటే ఒక రాజ్యం వాళ్ళు వచ్చి మా భార్యని, మా పిల్లని చేసుకోండి, ఇక వాళ్ళు అట్లా రాణులు పెళ్లి చేసుకోవటం, నచ్చిన వాళ్ళు ఉపపత్నులుగా చేసుకోవటం చేశాడు. అయితే వీళ్ళల్లో అన్యులు ఎక్కువగా ఉన్నారు. అంటే వేరే దేవతలను పూజించి వాళ్ళకి బలులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజుకొకళ్ళ దగ్గర ఉండాలి, రోజుకొక భార్య దగ్గరికి, ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క భవనం కట్టించేశాడు, వెళ్ళాలి. అయితే అన్యులు ఏం చేస్తున్నారు అని అంటే వారి దేవుణ్ణి కొలవమని కూర్చున్నారు. ఈయన ఎవరిని కొలవాలి? యెహోవా దేవుణ్ణి కొలవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా దేవుడికి కూడా బలివ్వు, మీ దేవుడికి బలిస్తున్నప్పుడు మేము కూడా వస్తున్నాం కదా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈయన ఏం చేశాడు, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టాడు. అన్య దేవతలకు బలులు అర్పించడం మొదలుపెట్టాడు. దేవుడికి కోపం వచ్చింది. సరే పెళ్ళిళ్ళు చేసుకున్నావు, సరే పాపం చేస్తున్నావు, నీకు ఇష్టం వచ్చింది చేస్తున్నావు, బాగుంది. కానీ నువ్వు ఇవి కూడా చేస్తుంటే తట్టుకోలేక ప్రవక్తని పిలిచి నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఇక నుండి చెయ్యొద్దు అని చెప్పి హెచ్చరిక కూడా ఇచ్చాడు దేవుడు. ఆ బలివ్వటమే పాపం కాదు, ఆయన చాలా పాపాలు చేశాడు అలాంటివి. చెయ్యొద్దు అంటే అయినా సరే చేశాడు. అప్పుడు దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు, నువ్వు చెయ్యొద్దన్న తప్పు చేసావు కాబట్టి నీతో ఇక రాజ్య పరిపాలన అయిపోయినట్టే. నీ జనంలో సగం జనం అన్యుడు పరిపాలిస్తాడు, మిగతా సగం కొద్ది జనాన్ని మాత్రమే నువ్వు పరిపాలిస్తావు అని చెప్పాడు. ఆ మాట నెరవేరాలా? ఆ నెరవేరితే రాజు ఏమయ్యాడు, ఆ విధంగా మాట్లాడాడు. ఆ మాటకి మనుషులు నొచ్చుకొని విడిపోయారు. రాజు మాట నెరవేరిందా?
దేవుడు ఆజ్ఞ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి అధికారుల మనసు త్రిప్పేవాడు ఆయనే, మార్చేవాడు ఆయనే, అధికారుల స్థానంలో కూర్చోబెట్టేవాడు కూడా ఆయనే. ఇంకొకరిని చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా 29:7. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చాలు. మిమ్మల్ని ఒకళ్ళు చెరగొని పోయారు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. అంటే ఎగ్జాంపుల్గా మన మీదకి ఇంకో దేశం వచ్చింది, మనతో యుద్ధం చేసింది, మన దగ్గర ఉన్న సంపద, డబ్బులు, ఆహారము అంతా తీసుకెళ్ళిపోయింది. తర్వాత మనం యుద్ధం చేసి మనమే గెలిచాం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళిపోయిన దేశం ఉంది కదా, ఆ దేశం కోసం ప్రార్థన చేయంటున్నాడు. ఎందుకు? ఏం చేయాలి ఆ దేశం కోసం? అయ్యా ఆ దేశాన్ని శిక్షించండి ప్రార్థన చేయాలి. కానీ దేవుడు ఏమంటాడు? అలా చేయొద్దు. ఆ దేశం క్షేమంగా ఉండటానికి ప్రార్థన చేయండి మీరు. ఎందుకు? ఆ క్షేమంగా ఉండటానికి ప్రార్థన చేస్తారు చూసారా, ఆ ప్రార్థన మీకు ఉపయోగపడింది. తర్వాత ఆ మనుషులు మారి మరలా మీకు ఉపయోగపడే రోజు వచ్చింది. కాబట్టి మీరేం చేయాలి? వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అధికారులు మన మీద అధికారం ఉన్నప్పుడు మనకి అన్యాయం చేసినా సరే వాళ్ళ గురించి ఏం చేయాలి? మనం ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. తర్వాత దేవుడు ఇప్పటిదాకా మనం ఏమి నేర్చుకున్నాం? అధికారుల కోసము, మంత్రుల కోసము, రాజుల కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు లోకం గురించి కూడా ప్రార్థన చేయాలంట. వచ్చిన చూద్దాం. 1 తిమోతి 2:1. మనము సంపూర్ణ భక్తియు ధన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకును, ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనములను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మొదటిగా మనము సంపూర్ణ శక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట. ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులందరి కోసం కూడా మనము ప్రార్థన చెయ్యాలి. మన కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు చేస్తూ కూడా ఇంకెవరి కోసం చేయాలి? ప్రపంచంలో ఉన్న వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రపంచంలో అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఉన్నటువంటి రాజుల గురించి ప్రార్థన చేయాలి. మన మీద పెత్తనం చలాయించి అధికారులు మనకు అన్యాయం చేసినా వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇంకొకటి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ఇక్కడ 2 భాగాలు మనం తెలుసుకున్నాం. మొదటి భాగం ఇప్పుడు మనం చూద్దాం. అసలు స్వాతంత్రం గురించి చూద్దాం. స్వాతంత్రంలో గాంధీజీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు, ఇంకా మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? రాణి రుద్రమదేవి, వీళ్ళందరూ, ఝాన్సీ భాయి, వీళ్ళందరూ చేసిన వాళ్ళే. పోరాటం చేశారు. ఎటువంటి పోరాటం అంటే అది వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యుద్ధంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వారిని చంపేస్తారు అని చెప్పి బ్రిటిష్ వారు ఎదురు తిరిగి సమాధానం చెప్పినా సరే వారి ప్రాణం కానీ వారి యొక్క సుఖభోగాలు గురించి కానీ ఆలోచించకుండా వారి ప్రాణాలకు తెగించి ఉద్యమంలోనికి ముందుకెళ్ళారు. అయితే వీళ్ళతో పాటు క్రైస్తవులు కూడా చేశారు. ఇంకొకటి బ్రిటిష్ వారు కూడా చేశారు. బ్రిటిష్ వాళ్ళల్లో కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనకి మిషనరీలు చేశారు.
మనకు సేవలు చేశారు, మనతో పాటు కలిసి స్వాతంత్రంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఒక ఆయన ఏం చేశాడు అని అంటే, సరే స్వాతంత్ర ఉద్యమంలో చాలా మంది చేరారు ఈ భారతదేశం తరపున, ఒక బుక్ రాద్దాం, ఎవరెవరు క్రైస్తవులు మాత్రమే ఈ పోరాటంలో చేరారు అని ఒక బుక్ రాశాడు ఆయన. ఆయన రాసిన బుక్ లో ఆయన పేరు ఏంటి అంటే ఫైలెక్స్ విల్ఫైడ్. ఆయన పేరు ఫిలెక్స్ విల్ఫైడ్ అంటారు ఆయన పేరు. ఆయన ఏం చేశాడు, ఒక బుక్ రాసి వాళ్ళ పేర్లు రాయటం మొదలు పెట్టాడు వరుసగా. ఎవరెవరు అని అంటే స్టాన్లీ జాన్స్, సిఎఫ్ ఆండ్రూస్, జేసి విన్స్లో, వారియర్ ఎల్విన్, రిచర్డ్ కేథలిన్, ఎర్నెస్ట్ ఫారెస్టర్, జార్జ్ థామస్, ఇట్లా చాలా మంది ఉన్నారు ఏది క్రైస్తవులు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. అయితే 1885లో స్టార్ట్ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి దాంట్లో 100 మంది క్రిస్టియన్స్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రధాన పాత్ర అంటే స్పీకర్లు గాను, దానికి లీడర్లు అధికారులు గాను క్రిస్టియన్లే ఉన్నారంట 100 మంది. ఇలా మళ్ళీ 1887లో జరిగిన 3వ సంవత్సరం యాన్యువల్ సెషన్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీటింగ్లు పెడతా ఉంటారు అనమాట. దేనికి? బ్రిటిష్ వారు మన మీద ఈ అన్యాయం చేశారు, ప్రజలకు చెప్పటం కూర్చోబెట్టి మనం ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలి, అందరూ కలిసి ఉంటేనే ముందుకు వెళ్ళాలి అని చెప్పి స్పీచ్లు ఇస్తారు. అలాంటి వాళ్ళల్లో కూడా క్రైస్తవులు ఉన్నారు. అలా 3వ సంవత్సరం అలా మొత్తం అందరం కూర్చొని మాట్లాడుతూ ఉంటే 600 మంది వచ్చారంట మీటింగ్కి. 600 మంది వస్తే ఆ 600లో 20 మంది ఈ క్రైస్తవులే ఉన్నారంట. ఈ క్రైస్తవులు 20 మంది ఎవరు? బోధించేవారు, స్పీచ్లు ఇచ్చేవారేనంట మ్యాక్సిమం ఎక్కువ. వాళ్ళల్లో కూడా కొంతమంది పేర్లు తీసుకొచ్చాడు ఆయన. మధుసూదన్ దాస్, ఈయన ఒరిస్సా పాస్టర్, ఈయన కూడా ప్రసంగించాడు ఆ మీటింగ్లో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి. కలీచరణ్ బెనర్జీ, ఈయన బెంగాల్కి సంబంధించిన క్రైస్తవుడు ఈయన. 1905లో స్వరాజ్య ఉద్యమం దగ్గర, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో వరకు క్రిస్టియన్ పాస్టర్లు చేశారు. ఈ ఉద్యమాల్లో మొదటిగా ముందు అడుగున వేసిన వాళ్ళు వీళ్ళందరూ క్రైస్తవులే. ఇంకా మన దేశానికి చెందిన అనేక క్రిస్టియన్లు, పాస్టర్లు, వారి సంస్థలు కూడా కలిసి ఉద్యమంలో పాల్గొన్నాయి. సంస్థలు అంటే ఏంటి? మినిస్ట్రీ వాళ్ళు, మనది కూడా ఒక మినిస్ట్రీ వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారంట. అట్లా చాలా మంది మినిస్ట్రీస్ ఉన్నాయి. కొన్ని మినిస్ట్రీస్ చెప్తాను చూడండి. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ మినిస్ట్రీ ఒకటి, ద నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఒకటి, క్రిస్టియన్ లీడర్స్ అండ్ స్టూడెంట్ గ్రూప్స్ ఆఫ్ యూటీసీ బెంగళూరు, సెయింట్ పాల్స్ కాలేజ్ కోల్కట్టా, మలబార్ క్రిస్టియన్ కాలేజ్ కేరళ, ద యూత్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్, ద స్టూడెంట్స్ ఆఫ్ క్రిస్టియన్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, ద ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఆఫ్ ముంబై. ఇట్లా సంస్థల్ని నిర్మించారనమాట అప్పట్లో మిషనరీలు వచ్చి. ఆ సంస్థ వాళ్ళందరూ ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ సంస్థ ప్రెసిడెంట్లు, ఆ సంస్థలో ఉన్న అధికారులు, వాళ్ళందరూ కూడా ఈ దేశము స్వాతంత్రం కావాలి, బ్రిటిష్ వారు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. కానీ అందరూ ఏం చెప్పుకుంటారు? క్రైస్తవ్యం ఈ దేశానికి ఏమీ చెయ్యలేదు అని చెప్పుకుంటారు. కానీ క్రైస్తవ్యం కూడా ఈ దేశానికి చేసింది. అలా బెనర్జీ అని చెప్పి నేను మీకు ఒక ఆయన గురించి చెప్పే ముందు చదివా. బెంగాల్ హెర్లాడ్ పత్రిక అని రాశారు వాళ్ళు. పత్రిక అని అంటే న్యూస్ పేపర్లు, మనకి ఇప్పుడు వస్తున్న సాక్షి దినపత్రికలు అప్పట్లో ఇవి, ఈనాడు, ఇలా అప్పట్లో పత్రికల్లో ఈయన ఒక కవిత టైప్లో రాశాడనమాట. కవితలు, వ్యాసాలు రాసే వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ గురించి కవితల రూపంలో రాసేవాళ్ళు అనమాట. అవి ఎంతో మంది చదివి వారు ప్రోత్సహింపబడి ఈ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఒక మాట రాశాడు. ఏమని? అదొకటి చదువుతున్నాను చూడండి. మేము క్రైస్తవులమై అయినప్పటికీ హిందువులుగా రద్దు చేయబడిన వారము కాము, మేము హిందూ క్రైస్తవులం. ఆయన చెప్తున్నటువంటి మాటలు.
మేము క్రైస్తవ్యాన్ని అనుసరించిన వారము, కానీ మా నరాల్లో ఉన్నది జాతీయతత్వము. మేము సహోదర భావం కలిగిన జాతీయవాదులం. జాతి అంటే మనం ఏ జాతి? మన జాతి మనిషి జాతి, మంది జాతి కుక్క జాతి, అడవి పందులు ఆ జాతి ఒకటి, మన మనుషుల జాతి ఒకటి, మొక్కల జాతి ఒకటి, ప్రపంచంలో ఉన్నటువంటి వారు. ఇట్లా మన జాతి అంతా ఏంటి? మనిషి జాతి. ఆ మనిషి జాతిలో మనం ఎవరు? భారతీయులు. మేము క్రైస్తవులమే కాదనట్లేదు, కానీ మమ్మల్ని ఎక్కడ హిందువులు పక్కకు నెట్టేయలేదు, మమ్మల్ని వింతగా చూడలేదు, అంటే వారికి వ్యతిరేకంగా మమ్మల్ని చూడలేదు. మేమెవరో హిందూ క్రైస్తవులు అంటారు. ఇదేంటి? మీరు ఎక్కడ చెప్పుకుంటారా మేము హిందూ క్రిస్టియన్స్ అని? కానీ వీళ్ళు పేపర్లో రాశారు ఈ మాట, హిందూ క్రిస్టియన్స్. ఎలా అయ్యారు హిందూ క్రిస్టియన్స్? ఫస్ట్ వాళ్ళు హిందువులు, తర్వాత మతం వచ్చాక క్రిస్టియన్లు. అప్పుడేమని పిలవాలి? క్రిస్టియన్లు పిలవాలి. కానీ వీళ్ళేమంటున్నాడు? హిందూ క్రిస్టియన్లు అంట వీళ్ళు. ఎట్లా? భారతదేశంలో ఓన్లీ బ్రిటిష్ వాళ్ళే కాదు పరిపాలించింది, బోరెడు మంది వచ్చారు. పారసీకులు, ముస్లిమ్స్, సుల్తాన్లు, వీళ్ళందరూ వచ్చి పరిపాలించారు. అయితే మన దేశము ఇంతకుముందు సింధు దేశం అని పిలువబడింది. సింధు ఎందుకు సింధు అని పిలిచారు అని అంటే, మన దేశము సింధు నది పక్కన ఉంటది కాబట్టి సింధు దేశం అని పిలిచారు. ఇంతకుముందు ఆది మానవులు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండాలని చెప్పి వలస వెళ్తూ నది దగ్గరే వేస్తారు గుడారాలన్నీ. ఎందుకు? ముఖ్యమైనది మనిషికి వనరు ఏంటి? నీరే. కాబట్టి నదికి ఒడ్డున వేసుకుంటారు. ఆ నది ఒడ్డున వేసుకున్న వాళ్ళ ఊరంతా నది పేరు పెట్టి పిలుస్తారు. ఏం పేరు? మనది సింధు నది పక్కనే ఉంది కాబట్టి సింధు దేశం ఉంది. మరి హిందూ దేశం ఎట్లా అయింది? తర్వాత ఒకరు పరిపాలించడం మొదలు పెడతారు. పారసీకులు వచ్చారు, పర్షియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు వచ్చి వాళ్ళకి హా పలికడం మొదలు పెట్టారు. సాని హాగా పలికారు. ఇకాళ్ళు సింధు అనుకుంటే హిందూ దేశం అన్నారు. ఇక అప్పటి నుండి మనం ఏమయ్యా? హిందూ దేశం అయ్యా. హిందూ అనేది ఒక మతంగా మారిపోయింది ఇప్పుడు, కానీ హిందూ అనేది మతం కాదు. సో మేమెవరు ఇప్పుడు? హిందూ దేశస్తులమే. ఇప్పుడు నేను కూడా ఏదో చెప్పుకుంటా, నువ్వెవరు అని అంటే హిందూ దేశస్తురాలు, నేను సింధు దేశస్తురాలని. సరే, ఇప్పుడు గవర్నమెంట్ అంతా మారిపోయింది కాబట్టి హిందూ అనే చెప్పుకుంటా. హిందూ అనేది మతం కాదు. సో అట్లా వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? హిందూ క్రైస్తవులం. సో ఈ మాట చెప్పిన ఆయన ఎవరు? క్రైస్తవుడే, బెనర్జీ. తర్వాత కొన్ని పత్రికల గురించి చెప్తా మీకు. రాజ్య సమాజం అనే పత్రిక 1847లో స్థాపించారు. తర్వాత పశ్చిమోదయం అదో పత్రిక, పశ్చిమ ఉదయం 1847లో స్థాపించారు. తర్వాత పశ్చిమ తారక పత్రికల పేర్లు అంటే మనకి సాక్షి ఎట్లాగో ఇంతకుముందు వాటి పేర్లు ఇవి. 1863లో స్థాపించారు. సత్యనద కాలం 1887. కేరళ మిత్రం ఇదో పత్రిక 1890. ఇలా అనేక పత్రికలు బ్రిటిష్ వాళ్ళ గురించి రాస్తూ వచ్చారు. అయితే ఇవి ఎందుకు చెప్పాను అని అంటే, ఈ పత్రికలో ఎడిటర్స్ అందరూ క్రిస్టియన్స్. పత్రికకి స్తంభం ఏంటి? పత్రిక నిలబడాలి అని అంటే ఏది గట్టిగా ఉండాలి? ఎవరు గట్టిగా ఉండాలి? ఎడిటరే గట్టిగా ఉండాలి. ఇప్పుడు న్యూస్ వచ్చిద్దండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన బాపట్లో ప్రాంతంలో హత్య జరిగింది. ఇప్పుడు అది ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోయి పేపర్లో వేసేరు, ఎడిట్ చేస్తారు, దాన్ని మంచిగా రాస్తారు. పలానా ప్రాంతంలో పలానా టైంకి ఈ విధంగా జరిగిందని ఎడిటర్కి ఇస్తారు. ఎడిటర్ ఏం చేస్తాడు? మనిషిని ఆకర్షించే విధంగా రాస్తాడు అనమాట. ఇక అది చూస్తే మనిషి చదివే విధంగా రాస్తాడు. మంచిగా నీట్గా రాసి ఎడిట్ చేసి అప్పుడు పేపర్లో వదులుతాడు. అప్పుడు ఉద్యమాల్లో పాల్గొన్న ఈ పత్రికలన్నిటికీ ఎడిటర్లు ఎవరు? క్రిస్టియన్లే. క్రిస్టియన్ ఎక్కడ ఉద్యమంలో పాటించకుండా ఉన్నాడు, పాల్గొనకుండా ఉన్నాడు?
సరే, క్రిస్టియన్లు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు వద్దాం. బ్రిటిష్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చార్లెస్ ఫిర్ ఆండ్రూస్, సిఎఫ్ ఆండ్రూస్ అంటారు. ఆయన్ని మనోళ్ళు ఏమంటారంటే దీనబంధు అని కూడా అంటారు. ఆయనకు బిరుదు అనమాట అది. దీనబంధు అంటే మీకేం అర్థమైంది? దీనబంధు అంటే దీనబంధువు అంటే దీనత్వం వైపు, దీనత్వంలో ఉన్న వాళ్ళకి బంధువు అంట ఆయనకి. దీనత్వంలో ఉండే వాళ్ళంటే ఏ సహాయం లేని వాళ్ళకి ఆయన బంధువు అంట. బంధువులు ఏం చేస్తారు? ఏదైనా సహాయం కావాలంటే చేస్తారు. అలాంటి ఆయన ఈయనకేమేమి పెట్టారు? దీనబంధు. ఈయన ఏమేమి చేశాడు అని అంటే ఆఫ్రికా వైపు మన వాళ్ళని పనులు చేయించుకోవడానికి తీసుకెళ్లారు ఇండియన్స్ని. అక్కడ వాళ్ళందరినీ విడిపించాడు. అందుకని ఈయన దీనబంధు అని పిలిచారు. అయితే ఈయన బ్రిటిష్ చరిత్రలో ఒక చీకటి కోణం జరిగింది, దాన్ని వ్యతిరేకించాడు ఈ బ్రిటిష్ ఆయన. ఏం జరిగింది అని అంటే 1919లో జలియన్ వాలా బాగ్ అని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఆలోచిస్తేనే చాలా భయంకరమైన ఇన్సిడెంట్ అది, జలియన్ వాలా బాగ్. అసలు ఏంటి జలియన్ వాలా బాగ్? మీరైతే అసలు వినే ఉండుండ్రు, నాకు తెలిసి కొత్తగా ఉంటుంది పదం. ఈ చరిత్ర చెప్తా చూడండి. పంజాబ్, అమృత్సర్, పంజాబ్ దేశంలో ఒక రూల్ వచ్చిందనమాట. ఏంటా రూల్ అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. అది ఒక చట్టం. ఏంటా చట్టం అంటే రౌలట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఏంటా చట్టం? ఎవరైనా బ్రిటిష్ వారికి అనుమానంగా కనిపిస్తే వాళ్ళు విచారించరు, డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుతున్నట్టు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే చాలు, విచారణ చేయకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. ఇదేంటి? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్గా పోలీసులు దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పి ఏదైనా ప్రదేశంలో వాళ్ళు ఏం చేస్తారు? గమనిస్తారు మనుషుల్ని. మరి వీళ్ళు దొంగతనం చేసేటట్టు ఏందో బిత్తర జబ్బులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైలు వేసేస్తారా? ఫస్ట్ కూర్చోబెట్టి విచారిస్తారు. విచారించాక వాడు నిజంగా దొంగేనా, దొంగతనం చేయడానికి వచ్చాడు ఏంటని నిజాలు తెలుసుకుంటారు. కానీ ఈ బ్రిటిష్ వారు కావాలని కనిపించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఏది? ఈ యాక్ట్ ఒకటి పెట్టుకొని మధ్యలో. కోపం వచ్చింది పంజాబీయులకి. పంజాబ్ వాళ్ళు తెలుసా ఎట్టంటారు? పంజాబ్ వాళ్ళు పంజాబ్ తలభాగాలు కట్టుకుంటారు, వెళ్ళే అంటూ ఉంటారు. వాళ్ళ ప్రదేశంలో జరిగినటువంటి ఈ సంఘటన. అయితే ఆ రోజు 13 ఏప్రిల్ నెల 13వ తారీఖు వాళ్ళకు ఒక పండుగ జరుగుతుందన్నమాట. బైసఖి అని పండుగ. బయట అందరూ చక్కగా పండుగ చేసుకుంటా ఉన్నారు. ఈ యాక్ట్, ఈ పథకం తీసేయండి అని చెప్పి కొన్ని వేల మంది ఏం చేశారంటే జలియన్ వాలా బాగ్ అనే ఒక ఏమంటారు దాన్ని, దీన్ని ఏమంటారు, కట్టడం, వాళ్ళు కట్టుకునే ఇల్లు టైప్లో దానిలోకి ప్రవేశిస్తారు వరుసగా. దానికి ఒకటే తలుపు, చుట్టూరు గోడలు. ఇప్పుడు మన చర్చ ఎలా ఉంది అట్లా వేల మంది వచ్చేసారు లోపలికి. అంటే వాళ్ళు కట్టుకున్నదనమాట కమ్యూనిటీ హాల్ లాగా పెద్ద గ్రౌండ్ అది. అందరూ 10,000 మంది 20,000 మంది వరుసగా వచ్చేసారు. ఏంటి? మాకు ఈ యాక్ట్ తీసేయండి, మాకు ఈ యాక్ట్ వద్దు. ఎందుకు? ఈ పథకం పట్టుకొని మీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనిపించిన ప్రతి ఒక్కరిని విచారణ లేకుండా అరెస్ట్ చేయటం మొదలు పెడుతున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళు చంపేస్తున్నారు. అన్యాయం కదా అది. ఇది తీసేయండి అని కూర్చొని చేతిలో రాళ్ళు లేవు, కర్రలు లేవు, ఏమీ లేకుండా జస్ట్ వచ్చి కూర్చొని వాదిస్తున్నారు, తీసేయండి అని చెప్పి. అప్పుడు పదవిలో ఉన్నటువంటి ఆయన జనరల్ రెజినల్ డయర్, ఈయన ఏం చేశాడు? చూశాడు మనుషులు రావటం ఆగిపోయారు. వచ్చేసారు అందరు లోపలికి. తలుపేసి కాల్చమంట మొదలుపెట్టాడు. 10,000 మంది స్పాట్లో చచ్చిపోయారు. వాళ్ళు పారిపోయే ఛాన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. జలియన్ వాలా బాగ్ లో జరిగినటువంటి సంఘటన 1919 బ్రిటిష్ చరిత్రలో అంతటి గొప్ప ఘోరం ఇంకెక్కడా జరగలేదు. తలుపేసేసి ఉద్యమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కాల్చి చంపేశారు. వాళ్ళ చేతుల్లో రాళ్ళు లేవు, కర్రలు లేవు.
ఆయుధాలు ఏమీ లేనటువంటి అమాయకుల్ని చంపేశారు. ఇక అప్పుడు ఇంకా ముందుకెళ్ళిందనమాట ఈ యొక్క ధర్నా. ఊరికే మనుషుల్ని అన్యాయంగా చంపేస్తున్నారు అని చెప్పి. అప్పుడు పంజాబీలో నుండి ఒక ఆయన వచ్చి ఇలా చంపండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినట్టు ఆయన్ని లండన్లో చంపేస్తాడు ఆయన కాల్చి. ఇలా బ్రిటిష్ వారు చేస్తే ఈ ఆండ్రూస్ అనేటువంటి ఆయన బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో వారు పరిపాలించిన కాలంలో ఇది చీకటి మచ్చ వాళ్ళకి. ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. ఎందుకు? అమాయకులను అన్యాయంగా చంపారు. అది కూడా ఎలా? బయటికి పారిపోనివ్వకుండా తలుపులేసి అట్లా మొత్తం బంధించేసి చంపేశారు. ఇంకా కొంతమంది ఏం చేశారు, చాలా ఎత్తు గోడ, అప్పటికి గోడ ఎక్కి పక్కన బావి ఉంది, పెద్ద బావి, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి బావిలో దూకారు, బయటికి రాలేరు. ఇలా అల్లాడిపోయి చనిపోయారు జనాలు అప్పట్లో. ఈ విధంగా హింసించారు అనమాట బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు మన క్రైస్తవులు కూడా ఈ యొక్క పోరాటంలో ముందడుగు వేశారు. మన క్రైస్తత్వం ప్రతి దాంట్లోనూ ఉంది. ఈ దేశం బాగుండాలని క్రైస్తత్వం ఎంతో చేసింది, ఎన్నో చేసింది. క్రైస్తవులు ఎంతో మంది మిషనరీలుగా ఈ భూలోకానికి వచ్చారు. వచ్చి కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, కొంత కొత్త రోగాలు వస్తే వాటికి మందులు లేక తీసుకువెళ్ళిపోయి ఊరు బయట పడేస్తారు మనోళ్ళు. వారిని తీసుకొచ్చి సేవ చేసి వాళ్ళకి ఎన్నో చేశారు క్రైస్తవులు. సో ఈ భారతదేశం స్వతంత్రులుగా మారటానికి మనం ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని మనం ఇలా వింటున్నాము, తింటున్నాము, నిద్రపోతున్నాము అంటే కారణము వారు చేసిన త్యాగమే. సుభాష్ చంద్రబోస్ గారంట హిట్లర్ దగ్గరికి వెళ్ళి, మేము స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నాము, మాకు మీ సహాయం కావాలి అని అడిగారంట. సహాయం కావాలా? సరే, సహాయం చేస్తా, మీరు స్వతంత్రులుగా అయ్యాక నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి మా మిలిటరీలో పనిచేయాలి అని చెప్పి అని అన్నాడంట హిట్లర్. సరే చేస్తాను అని అన్నాడు. అదేంటి, స్వతంత్రం తీసుకొచ్చావు, స్వతంత్రం తీసుకొచ్చాక నీకేమనిపిస్తుంది? నేను అధికారంలో కూర్చోాలని అనిపించదా? నేను పరిపాలించాలని అనిపించదా నీకు అని అంటే, లేదు, వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ స్వతంత్రులుగా చేస్తే చాలు, తర్వాత వాళ్ళే బ్రతుకుతారు. అది నాయకుడికి ఉండేటువంటి లక్షణం. అప్పుడు వాళ్ళందరూ అదే చేశారు. ఇట్లా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా క్రైస్తవులు. కుమారప్పన్, ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీట్ ఇచ్చారు. ఆయనకి కూర్చోండి అయ్యా, మా కొరకు చాలా కష్టపడ్డారు, చాలా చేశారు. లేదు, నేను మీకు స్వాతంత్రం రావాలని చేశాను అంతే, అధికారం కోసం నేను ఎక్కడ ఏం చేయలేదు. అధికారం వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. సో మన కోసం వారి రక్తాన్ని కార్చిన వారు గొప్పవారు. వారిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వీళ్ళల్లో స్త్రీలు కూడా ఉన్నారు. ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రమాబాయి, పండిత రామాబాయి సరస్వతి. ఈమె అప్పట్లోనే పండిత అని పిలిపింపబడింది. పండిత అని బిరుదు. పండితుడు అంటే అర్థం టీచర్, ఉపాధ్యాయుడిని పండితులు అంటారు. ఎవరిని పిలుస్తారు అప్పట్లో? మగవారికే ఉంటుంది ఆ ఛాన్స్, చదువుకునే ఛాన్స్ కానీ, బయటికి వచ్చి నిలబడే హక్కు కానీ అన్ని మగవాడే, ఆడది బయటకు రాకూడదు. కానీ ఆ కాలంలోనే బయటకు వచ్చి నలుగురిని కూర్చోబెట్టి చదివించి, మహిళలు ఈ విధంగా ఉండాలి, మహిళలకు ఈ హక్కు ఉంది, ఈ స్వేచ్ఛ ఉంది అని చెప్పి అందరినీ ప్రోత్సహించినటువంటి మహిళ. ఈమె ఫస్ట్ బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టి తర్వాత బైబిల్ని చదివి మారి క్రైస్తవురాలుగా మారింది. తర్వాత ఆమె గురించి బుక్స్ లో క్రైస్తవురాలని పిలిపింపబడింది. ఈమె కూడా ఉద్యమంలో పాల్గొంది. ప్రజలందరికీ ఇలా మనం ఉద్యమం చెయ్యాలి, బ్రిటిష్ వారి మీద తిరగబడాలి అని చెప్పి ఈమె కూడా చేసిన పనులు, సాహసాలు ఎన్నో ఉన్నాయి. వీరందరూ క్రైస్తవులే. దేవాది దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ రావాలి, స్వతంత్రం రావాలి అని అంటే సత్యం ఏంటో తెలుసుకోవాలి. నిన్న చెప్పుకున్నా. ఎక్కడుంది ఆ సత్యము? నా యుద్ధం అన్నది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ విషయం, ఈ నిజం మీరు తెలుసుకుంటే చాలు, పరలోకానికి చేర్చబడతారు.
సత్యం ఎవరు? నేనే. దేవాది దేవుడే సత్యం. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి. నిజం ఎవరు? దేవాది దేవుడే. ఈ నిజం ఎప్పుడు తెలిసిద్ది? దేవాది దేవుని ఎరిగితే నిజం తెలిసింది. ఏంటి ఆ నిజం? చనిపోయాక కూడా మనిషికి జీవితం ఉంది. చావుతోనే మనిషికి జీవితం అంతమని అనుకుంటున్నారు మానవులు, కానీ లేదు. చనిపోయాకే అసలైన జీవితం మొదలైంది. మనుషులు మహా అయితే 70 ఏళ్ళు బతుకుతారు ఈ భూలోకంలో, కానీ చనిపోయి మరలా తిరిగి లేపుతాడు దేవుడు. అప్పుడు అసలైన జీవితం మొదలైద్ది. దేవాది దేవుడు త్వరలో భూలోకానికి రాబోతున్నాడు. వచ్చి మొట్టమొదటిగా ఎవరిని లేపుతాడు భూలోకంలో? చనిపోయిన వారిని, సమాధుల్లో ఉన్న వాళ్ళు లేపుతారంట. అదేంటి? చనిపోయిన వాళ్ళు ఎట్లుంటారు సమాధిలో పెడితే? ఎముకల గూడు తప్పితే ఏముండదు. ఎముకల గూడు కలిగిన వాళ్ళు ఎట్లా లభిస్తారు? మహిమ శరీరాన్ని ఇస్తాడంట ఆయన. మరలా శరీరాన్ని ఇస్తాడు. ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మట్టిలో నుంచి తీయబడింది. కాబట్టి మరలా మట్టికే వెళ్ళిపోయింది. మరలా దేవుడే ఇస్తాడు. ఈసారి పరలోకంలో ఉండవలసిన శరీరాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ శరీరాన్ని ధరించుకొని మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాం. ఇది ఎవరికి తెలియదు. దేవాది దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఆ నిజం నేనే. నా దగ్గరకు వస్తే ఆ నిజం మీకు తెలుస్తుంది. తర్వాత జీవం. చనిపోతాము, తిరిగి లేస్తాము. దేవుడు సభలో నుంచోబెడతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ నుంచొని, అయ్యా నేను చెప్పింది వినింది, నేను చెప్పినట్టే చేసింది నా బిడ్డ అని చెప్తాడు. ఆహా, నీ బిడ్డనా? తండ్రి ఏం చేస్తాడు? సరే తీసుకెళ్ళి పరలోకానికి. ఇంకొకరు వస్తారు. అక్కడ సాతాన్ అంటారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. ఈ సాతాన్ ఏమైనా, ఇదిగో ఈ నా బిడ్డ, పంపియండి, నా దగ్గరికి తీసుకెళ్తా నేను. సాతాన్ వెళ్ళేది నరకం. నా బిడ్డ నేను తీసుకెళ్తా. యేసుక్రీస్తు ప్రభువారు నా బిడ్డ కాదు అని అంటే ఎవరు తీసుకెళ్తారు? అయితే నువ్వు నా బిడ్డగారా. అదే యేసుక్రీస్తు ప్రభువారు నా బిడ్డ అని అంటే మనం డైరెక్ట్గా పరలోకానికి వెళ్తాం. నేనే సత్యము, నేనే జీవముని, ఆయనే నిజం, ఆయన దగ్గరే ఉంది స్వేచ్ఛ. సాతాను మనందరినీ సంఖ్యలతో బంధించేశాడు. ఇప్పుడు దేవాది దేవుడు మాత్రమే విడిపించగలడు. మనం ఆయన మాత్రమే విడిపించగల శక్తి ఆయనకుంది. ఆయన ఏమంటున్నాడు? నేను విడిపిస్తా. మీరేం చేయాలి? అడగాలి. ఏం చెయ్యొద్దు. ఇంకా మీరేం నా కోసం మొక్కులు చేయొద్దు, ఉపవాసాలు ఉండొద్దు, మిమ్మల్ని మీరు హాని చేసుకోవద్దు, మీరేమి చేయొద్దు. అయ్యా నేను ఇలా బాధింపబడుతున్నా, నన్ను రక్షించు, చాలు, కాపాడతానంటున్నాడు ఆయన. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును. ఆయన దగ్గరికి వెళ్ళటానికి తలుపు తడితే తీస్తాడంట. ఆయన ఎక్కడున్నాడని వెతికితే దొరుకుతాడంట. ఆయన్ని అడిగితే ఇస్తాడంట. దేవాది దేవుడు ఇవన్నీ మనం ఏం చేయకుండా ఉచితంగా ఇస్తాడు. ఎందుకు ఉచితంగా? మనం ఏమీ చేయకుండా మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు? మనుషులే మనం తిరిగి సహాయం చేసినా చేయని రోజులు ఇవి. అలాంటిది దేవుడు మనం ఏం చేయకుండానే అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాడంట. ఎందుకు? ప్రేమ. మనల్ని తన పోలికలో చేసుకున్నాడు. ఆయన ప్రేమ మన మీద కుమ్మరించాడు కనుక ఆయనకి మనం అంటే బహుప్రేమ. అందుకని అడిగితే చాలయ్యా నేను మీకు ఇచ్చేస్తా. దేవాది దేవుడు వీరి మూలంగా, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ మూలంగా మనకేమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. భౌతికపరమైనటువంటి స్వేచ్ఛ. మనకి కానీ ఇప్పటికీ స్వేచ్ఛ రాకపోతే ఇప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం మనం? ఎక్కడ ఉండేవాళ్ళం మనం? ఏ విధంగా ఉండేవాళ్ళం మనం? ఊహించుకుంటేనే భయంకరం. వాటి మీద ఎన్నో పుస్తకాలు రాశారు వాళ్ళందరూ. ఈ విధంగా అప్పట్లో హింసింపబడ్డారు, ఈ విధంగా హింసించారు, ఈ విధంగా చూశారు అని చెప్పి. అవి చదివితేనే గుండె కలుక్కుపోతుంది అనమాట. అంత దారుణంగా ఉండేదన్నమాట అప్పట్లో. అలాంటి వాటి నుండి దేవాది దేవుడు మనల్ని ఏం చేశాడు? వాళ్ళ ద్వారా విడిపించాడు, విముక్తిని చేశాడు. సో దేవాది దేవుడు మనలను ఇక సాతాను నుండి విడిపించాల్సిందే. ఇంకొకటే ఉంది. లోకపరంగా మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మన ఆత్మపరంగా కూడా దేవుడు చేస్తాడు. మన ఆత్మపరంగా కూడా మనల్ని విముక్తి చేయాలని చూస్తాడు దేవుడు. మన ఆత్మపరంగా మనల్ని విముక్తి చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మన ఆత్మపరంగా మనము రక్షింపబడాలి, మనకి కూడా స్వేచ్ఛ కలగాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి.
అందుకే ఒక మాట అంటున్నాడు, ఇంకో చివరి మాట చూద్దాం. సామెతలు 31వ అధ్యాయము. సామెతలు 31వ అధ్యాయము 8వ వచనం. సామెతలు 31:8-9. మూగవారికి దిక్కులేని వారినందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగించుము. ఇదే మన దేశం కోసం మన పౌరులు చేసినటువంటి సాహసాలు. దీనుల కోసం పోరాడారు. అప్పట్లో మన ప్రజలందరూ ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే, కొడితే సైలెంట్గా ఉండేవాళ్ళు. భయం, చంపేస్తారేమో, ఈ పని చెయ్యండి అని అంటే అదే చేసేవాళ్ళు. భయం, చంపేస్తారేమో, మాట కూడా ఎత్తేవాళ్ళు కాదు మన జనాలు అప్పట్లో. అందుకు మన కోసం వారందరూ ఏం చేశారు? త్యాగం చేశారు, పోరాడారు. కేవలం మనం స్వతంత్రంగా ఉండాలని చెప్పి. వాళ్ళ జనరేషన్ అంతా బాగుండాలి అని చెప్పి. మన జనరేషన్ ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుందా బాలేదా? బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, బ్రహ్మాండంగా ఉండి వాళ్ళని మర్చిపోతున్నాం. అది బాధాకరమైన విషయం. మన కొరకు వాళ్ళు చేసిన త్యాగాలను ఎప్పుడు మర్చిపోకూడదు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. తవితో ప్రార్థన చేస్తే. మిగిలిగా ప్రేమించిన మా ప్రియ తల్లికి తండ్రి ఇచ్చినటువంటి గొప్ప సమయంలో బట్టి వందనాలు స్తుతిస్తున్నాను నాయన. తరందు బట్టి వందనాలు తండ్రి. ఈ ఆదివారపు ఆరాధన కుడికిలో తండ్రి వాయించుకున్నాం. అందరి బట్టి వందనాలు నాయన. పాటల ద్వారా మీ నామాన్ని పరచబడిందని నమ్ముతున్నాను తండ్రి. వాక్య భాగం ద్వారా నీ మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగేనైనా మా కోసం ప్రభు పోరాడినటువంటి వ్యక్తులను మేము మర్చిపోకుండా నాయన గుర్తుపెట్టినటువంటి జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. అయ్యా నాయన ఏమేమి పోరాటాలు చేశారు, నేను ఎలా బానిసత్వాన్ని అనుభవించారనేది ఈరోజు నీవు మాకు తెలియచేస్తున్నాయా. వారి గురించి నీవే ప్రార్థన చేయమని చెప్తున్నాయా. మేము మర్చిపోకుండా మా వేరే సార్ తీసుకుంటే పైసా వస్తుంది, ఏం చేయలేదు పరిస్థితిలో ఉంటారు. అప్పుడు మీ బజార్లో ఇక్కడ ఇబ్బంది అయిపోయారు. ఏమిటంటే 2 పసులు మీ అక్కడికి ఫోన్ చేశాను, ప్రార్థన చేయండి, శనివారం ప్రార్థనలో పెట్టామని. నేను సోమవారానికి లేపి నా పిల్లల్ని ఆరోగ్యం ఇచ్చుకొని వచ్చాడు. వారం అంతా అదేమో నా బిడ్డను కాపాడి అంత బుద్ధిలో ఉండి కాడ సైతాన్ని తీసుకొచ్చినాను. ఇది నా చిన్న సాక్ష్యం. ఇదంతా కాసు నా దేవుడు చేసిన మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసా, దేవుడు చాలా గొప్పవాడు. ఇలా చాలా మంది చనిపోయి అనారోగ్యం వచ్చి దయ్యాలు బట్టి బైబిల్లో ఉన్నటువంటి వారు బిడ్డలకి దేవాది దేవుడు వచ్చి కనికరించి వారిని రక్షించినవారు ఎంతో మంది ఉన్నారు. అలా దేవాది దేవుడు నీకున్నటువంటి శ్రమ తీసేశాడు, హ్యాపీగా వెళ్ళాడు. అప్పటి నుండి దేవాది దేవుడిని వాళ్ళు విడిచిపెట్టలేదు, అలాగే అంటిపెట్టుకొని ఉన్నారు. దేవాది దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన చేస్తేనేగా మీకు జరిగింది. ఇంకేమైనా చేశారా? దేవాది దేవుడు కూడా అదే అంటున్నాడు, జస్ట్ నన్ను అడగండి మీకేం కావాలో. దేవాది దేవుడు ఏం చేస్తాడు? కావాల్సిన ప్రతిదీ అనుగ్రహించేసేవాడు దేవాది దేవుడు. ప్రార్థన చేయండి. మీరు కూడా మీ యొక్క సొంత ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. నేను కూడా మీ గురించి, మీ కుటుంబం గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను నా సొంత ప్రార్థనలో. సరే, అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన చేసుకుందాం. చంద్రాంటి గారు ప్రార్థన చేస్తారు.
మహిమలతోనూ పొగడబడినటువంటి తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నేను నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క దినమున సండే స్కూల్ కార్యక్రమాల్లో రాకపోకల్లో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు. వందనాలు నైనా, నీకే స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎవరెవరికి కావాలో, ఏ పరిస్థితుల్లో వారికి కావాలో నాయన ప్రతి ఒక్క అవసరతను నీవు తీరుస్తున్నావు నాయన, నీకే స్తోత్రాలు. ఆయన తండ్రి కుమారంటి వారి జీవితంలో తండ్రి ప్రభా మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి, మేలును బట్టి కృతజ్ఞతలు. నా తండ్రి ప్రభా, అనేక కావాల్సిన ఆరోగ్యమును మీరు అనుగ్రహించారు. వందనాలు నా తండ్రి. అన్ని చుట్టూని యొక్క కంచె ఉంచండి నాయన. ఇంకా ఎటువంటి శక్తులు నా తండ్రి, ఎటువంటి అనారోగ్యం దరిదాపులో రాకుండా సహాయం చేయండి. నేను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి ప్రభా. ఇదే విధంగా మీరు చేసిన మేలు నా తండ్రి మీ యొక్క సన్నిధిలో నిలవబడిన ప్రభువా ఇదే విధంగా సాక్ష్యము చెప్పేవారుగా దీవించండి. ఇదే మాదిరి సాక్ష్యం మీ సంఘస్థులందరూ చెప్పే విధంగా దీవించండి నాయన, నీకే స్తోత్రాలు ప్రభా. ఆయన తండ్రి ప్రభా చంద్రాంటి గురించి జ్ఞాపకం చేసుకోండి ఆయన, నీకే స్తోత్రాలు. ఆంటీకి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. స్థలం అమ్ముడు పోయినా ప్రభా డబ్బులు చేతికి వచ్చే కృపను అనుగ్రహించండి. పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకలో మీరు తోడుగా ఉండి సహాయించండి. నీ యొక్క గొప్ప మేలు ఈ విధంగానే సాక్ష్యంగా నా తండ్రి చెప్పిన తండ్రి ప్రభు ఇంకా అనేక మందిని మార్చే కృపను తండ్రి ప్రభు జ్ఞానమును సహాయం చేయండి. తండ్రి ప్రభు తను దీవించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అయ్యా బిడ్డ జ్వరంతో బాధపడుతూ ఉన్నది నాయన, ముట్టండి, స్వస్థపరచండి. ఉన్నటువంటి తండ్రి ప్రభు జ్వరమునకు కారణమైనటువంటి క్రిములను నీవు నాశనం చేసి తన గొప్ప ఆరోగ్యమును ఆ బిడ్డకు అనుగ్రహించండి నాయన, నీకే స్తోత్రాలు ప్రభు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. మళ్ళీకి ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా తండ్రి ప్రభు బిడ్డ చుట్టూ రకాల కాపుదలు భద్రపరచండి. బిడ్డ ఎదుగుదలలో మీరు తోడుగా ఉండండి ఆయన తండ్రి ప్రభు. మళ్ళీ నీ శ్యామ్ని జ్ఞాపకం చేసుకోండి. వారు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పనులు మీరు తోడుగా ఉండి వారి పనిని ఆశీర్వదించి ఎదుగుదలకు కారణం ఒకటి సహాయం చేయండి నా తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. బుచ్చిరెడ్డి గారిని, నాగేశ్వరమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి ప్రభు. వారి జీవితాలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వారి పనులు వెళ్ళేటప్పుడు రాకపోకలు మీరు తోడుగా ఉండండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నా తండ్రి, నీకే స్తోత్రాలు. వందనాలు నా తండ్రి. వెంకటేశ్వరమ్మ గురించి జ్ఞాపకం చేసుకోండి. అమ్మమ్మకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అమ్మమ్మ చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి ప్రభు. అనేక నా తండ్రి ఆ కాలు నా తండ్రి ప్రభు ముట్టండి, స్వస్థపరచండి. ఉన్నటువంటి తండ్రి ప్రభు ఆ కాలు నొప్పిని తీసివేయండి అయ్యా తండ్రి. ఎక్కడైతే ఏ వైపు తండ్రి ప్రభు ఇబ్బందిగా ఉందో నా తండ్రి ప్రభు ఆ యొక్క తండ్రి ఇబ్బందిని తీసివేసి మరలా తండ్రి ప్రభు నార్మల్గా నడిచేటకు సహాయం చేయండి అయ్యా తండ్రి ప్రభు. ఉన్నటువంటి సమస్యలన్నీ తీసివేసి నా తండ్రి అయ్యా సమస్యలు లేకుండా నా తండ్రి సమాధానంగా కలిగి ఉండేటట్టు సహాయం చేయండి. పనులు వెళ్ళేటప్పుడు రాకపోకలు దీవించండి. పనిని ఆశీర్వదించండి నాయన, నీకే స్తోత్రాలు. రానమ్మమ్మ గురించి జ్ఞాపకం చేసుకోండి. అమ్మమ్మను నా తల్లిని యొక్క సన్నిధిలో నిలబెడుతున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు. అమ్మమ్మ చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. కావాల్సిన అవసరతను అనుగ్రహించండి, ఆరోగ్యమును అనుగ్రహించండి నాయన, నీకే స్తోత్రాలు. నా తండ్రి ప్రభు చిన్న ఆంటీని గురించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. చిన్న ఆంటీ తండ్రి ప్రభు నీ యొక్క సన్నిధిలో కూర్చోబెడుతున్న వందనాలు. ఉన్నటువంటి ఆయాసం, బీపీ నా తండ్రి వాటన్నింటినీ కంట్రోల్లో ఉంచు. మంచి ఆరోగ్యం అనుగ్రహించు. కుటుంబంలో కలిగినటువంటి కలహాలను తీసివేసి నాయన తండ్రి ప్రభా కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించి నెమ్మదిని అనుగ్రహించండి నాయన, నీకే స్తోత్రం. కృష్ణ ఆంటీని గురించి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ప్రభు. ఆంటీ జీవితంలో చేసినటువంటి ఎన్నో మేళ్లను బట్టి నీ కృతజ్ఞతలు నా ప్రభు. ఆంటీకి కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నది నాయన, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి. ఉన్నటువంటి నొప్పులను తీసివేయండి ఆయన. అయ్యా బీపీ నా తండ్రి షుగర్ కంట్రోల్లో ఉండటకు సహాయం చేయండి. ఇల్లు సగంలో ఆగిపోయి ఉన్నది నాయన, అది పూర్తి చేసుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి, నీకే స్తోత్రం. మినిస్ట్రీని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా తండ్రి. సండే స్కూల్ కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుటకు సహాయం చేయండి. నూతనమైన సండే స్కూల్ వచ్చేటకు సహాయం చేయండి. సండే స్కూల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మీరు వాక్యంలో తెలియజేసిన విధంగా మా యొక్క అధికారులు తండ్రి ప్రభు, మా అధికారులను దీవించండి.
వారి మనస్సులో నా తండ్రి ప్రభా నీవే స్వాధీనంలో ఉంచుకొని నా ప్రభా మాకు మేలుకరంగా ఉండటకు సహాయం చేయండి. దేశాన్ని బహుగా తండ్రి క్షేమంగా పరిపాలించడానికి సహాయం చేయండి. వారి మనస్సులకు మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం తండ్రి ప్రభా మేము యొక్క స్వేచ్ఛను నా తండ్రి మేము బాగా అనుభవిస్తూ ఉన్నాం నాయన. నా తండ్రి ఈ యొక్క గొప్ప స్వేచ్ఛను ఇచ్చినటువంటి తండ్రి ప్రభా పౌరుల గురించి మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మేము కూడా నా తండ్రి ప్రభా ఎదుటి వారి దీనత్వంలో ఉంటే మేము కూడా వారికి సహాయం చేసే వారంగా, పోరాడే వారంగా మమ్మల్ని మార్చండి నా తండ్రి. మాకు కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించండి. మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి మేలులను అవసరతలను అనుగ్రహించండి. మరలా నా తండ్రి శనివారపు దినమున ఉపవాస కూడిక దినమున మేమందరము సమకూడి ఇదే విధంగా నిర్స్తుతించి కనపరచు భాగ్యం నేను గ్రహించాను. నేను గత వారం అంతా నీ రకాల కాపుదలు భద్రపరచు, మరలా వచ్చే వారం అంతా నీ రకాల కాపుదలు భద్రపరచు, మరలా శనివారం మేమందరం నీ యొక్క సన్నిధిలో సమకూడటకు సహాయం చేయమని యేసునామమున పెట్టి అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైని నడిపించును గాక, ఆమేన్. మరి నాగేశ్వరమ్మ గారు పలహారం తీసుకొచ్చారు. పలహారం కొరకు తబిత ప్రార్థన చేస్తారు.